సవాలు విసురుతున్న గొలుసు దొంగలను కట్టడి చేసేందుకు ఇప్పటికే రంగంలోకి దిగామంటున్నారు పోలీసులు. ప్రత్యేక బృందాలతో ఆట కట్టిస్తామంటున్నారు. హెచ్చరికలైతే గట్టిగా చేస్తున్నారు, కానీ ఇంతవరకు ఒక్కరిని కూడా పట్టుకున్నది లేదని భాగ్యనగర మహిళలు విమర్శిస్తున్నారు. పట్టపగలు నరి రోడ్డు మీద కూడా భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు మీ విచ్చలవిడితనం నడిచింది, ఎదుర్కొనే వారు ఎవరు లేరు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు తప్పకుండా మేము ఎదుర్కొంటాం. మా వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు. ఎప్పుడు ఏమవుతుందో మీకు తెలియదు, మాకు తెలియదు. సో అందరు జాగ్రత్తగా ఉండాలి. గొలుసు దొంగలను ఉద్దేశించి సైబరాబాద్ సిపి సివి ఆనంద్ జారీ చేసిన హెచ్చరికలివి. దుండగుల ఆటలు కట్టిస్తామంటూ 5 రోజుల క్రితం మీడియా ముందు ప్రత్యేక బృందాలతో చేయించిన హడావుడి ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధమని గొలుసు దొంగలకు సవాల్ విసిరారు. ద్విచక్ర వాహనాలపై పోలీసులకు ఇచ్చిన తర్ఫీదు మీడియా ముందు ప్రదర్శించారు. సిపి ప్రకటన చేసి 5 రోజులు గడిచినా ఒక్క గొలుసు దొంగ పోలీసులకు చిక్కలేదు. అంతకు మించి పోలీసులకు సవాల్ విసురుతున్నట్టుగా రోజు ఏదో ఓ చోట రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా కంచన్బాగ్ లో ద్విచక్ర వాహనంపై వెడుతున్న మహిళ మెడలో గొలుసు లాక్కుని వాహనంపై నుంచి కింద పడేశారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఇది నగరంలో వాస్తవ స్థితి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ మరో విషయం చెప్పారు. గొలుసు దొంగతనాలు అరికట్టడంలో మన పోలీసులు అమలు చేస్తున్న పద్ధతిని పొరుగు రాష్ట్రాల పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారని, వారు ఆచరించేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. మాకు బెంగళూరు పోలీస్, ముంబై పోలీస్ మరియు ఢిల్లీ పోలీస్ నుండి ఎంక్వైరీస్ వచ్చాయి. అరే ఏంటి స్ట్రాటజీ, ఎందుకు మీ చైన్ స్నాచర్స్ మాకు బాగా న్యూసెన్స్గా తయారైంది. ఇన్ఫ్యాక్ట్ ముంబైలో వాళ్ళ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏదైతే ఉందో దానికి చైన్ స్నాచర్స్ని పట్టుకోవాలని టాస్క్ ఇవ్వడం జరిగింది. అంటే అంత న్యూసెన్స్ అక్కడ తయారైంది. దాదాపు 6,000 చైన్ స్నాచింగ్స్ జరిగాయి అక్కడ ఈ సంవత్సరం. పెద్ద న్యూసెన్స్గా తయారైంది కనుక ఈ స్ట్రాటజీ ఏంటి అనేది వాళ్ళు అడిగారు. వాళ్ళకి చెప్పాము. వాళ్ళు కూడా తొందరలో ఇక్కడ మేము కూడా అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలియజేయడం జరిగింది. వ్యవహారమంతా పరిశీలిస్తే హైదరాబాద్లోనే కాదు, ఇలాంటి దొంగతనాలు దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో జరుగుతున్నాయని, ప్రజలే తగినంత జాగ్రత్తగా ఉండాలని అర్థం చేసుకోవాలా అన్నట్లుగా ఉంది. వేరే రాష్ట్రాల ఎస్పీలు, కమిషనర్లతో ఆల్రెడీ మాట్లాడి, డీజీపీలతో మాట్లాడి ఈ విధంగా ఉంది, మన అందరి సమస్య ఇది, కోఆపరేట్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా కోఆపరేట్ చేయకపోతే మీరు వచ్చినప్పుడు మేము సహకరిస్తాం, మేము వచ్చినప్పుడు మీరు సహకరించాలని మాట్లాడుకున్నాం. వాళ్ళు కూడా విసిగిపోయారు. ముంబై లాంటి కమిషనరేట్లో టాప్ ప్రయారిటీ చైన్ స్నాచింగ్ అయిపోయింది. మాఫియా గీఫియా అంతా మర్చిపోయి. సో ఆ విధంగా న్యూసెన్స్ ఉన్నప్పుడు అందరు కూడా ఇప్పుడు బెంగళూరు కమిషనర్ మొన్న వెళ్ళి బీదర్లో కూర్చొని ఆపరేషన్ చేశారు. అంటే అంత న్యూసెన్స్ అక్కడ తయారైంది. సో అందరికీ ఇప్పుడు న్యూసెన్స్ తయారైంది కనుక అందరూ ఇప్పుడు కోఆపరేట్ చేసుకునే ధోరణికి వచ్చారు. 5 రోజుల క్రితం పోలీసులు చేసిన హెచ్చరికలు ఇంకా దొంగల దాకా చేరినట్టు లేదు. గొలుసు వేసుకుని మహిళలు రోడ్డు మీదకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉందన్నది 100కి 100 పాళ్లు వాస్తవం. మాటల్లో కాదు, చేతల్లో చూపాలన్నది భాగ్యనగర మహిళలు చేస్తున్న డిమాండ్.